శోధన సహించువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈజ్ ఎనీవన్ హూ ఎండ్యూస్ టెంప్టేషన్. పార్ట్ 3. సో నిన్న దేవుడు చెప్పాడు, 3 కీస్, చాలా కీస్ ఇచ్చాడు మనడు. శోధన సమయంలో ఓర్పుతో ఉండమని చెప్పాడు. శోధన సమయంలో వాక్యంలో నిలకడగా ఉండడం అని చెప్పాడు. శోధనలు రాకుండా ప్రవేశించకుండా ప్రార్థనలు చేసుకోమని చెప్పాడు. సో ఇవన్నీ కూడా కీస్ మనకందరికి కూడా. కానీ చాలామంది శోధనలో పడిపోతుంటా అంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు? శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు, కానీ పడిపోయేవాడు ధన్యుడు అని లేదు. సో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన చేసుకోవాలి. చాలామంది శోధన కాలంలో బైబిల్ చదువుకోరు, ప్రార్థించుకోరు, ఆరాధించరు, స్తుతించరు. ఇంకా దేవుడు నాకేం చేస్తున్నాడు, నేను ఎందుకు ఆరాధించాలి, దేవుడు నాకేం చేస్తున్నాడు, నేను ఎందుకు ప్రార్థించాలని కుడి పక్కకు ఎడమ పక్కకు తొలగిపోతుంటా అంటారు. సో అలా కాకుండా ఆ శోధన సమయంలో కూడా నువ్వు విశ్వాసంలో ఉండాలి. మనకు వచ్చే శోధనలు, టెంప్టేషన్స్ మన నీతి విషయంలో రావచ్చు, పరిశుద్ధత విషయంలో రావచ్చు, వాక్యము చదవక ఆపడానికి రావచ్చు, లేకపోతే ప్రార్థన చేసుకోకుండా ఆపడానికి రావచ్చు, ఆత్మీయంగా ఎదగడకుండా ఆపడానికి రావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల నుంచి రావచ్చు, బంధువుల నుంచి రావచ్చు, ఆత్మీయుల నుంచి రావచ్చు, విశ్వాసం నుంచి రావచ్చు, అన్యజనుల నుంచి రావచ్చు శోధనలు. సో ఒక్కొక్కసారి సొంత కుటుంబ సభ్యుల నుంచే రావచ్చు శోధనలు. సో బట్ వాళ్ళ నుంచి వస్తుంటుంటాయి. కానీ మనం కూడా అలా శోధించద్దు ఎవరిని కూడా మనం కూడా మన ద్వారా ఎవరికి శోధన రావద్దు. వాళ్ళకు గొప్ప శ్రమలు ఉంటాయి. చూద్దాము, అన్ని రకాలుగా ఆలోచించి చూద్దాము. సో 1 కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం 12వ వచనము, తాను నిల్చున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సో ఈరోజు నాకేం కష్టం లేదు, ఏ బాధ లేదు, నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటాము. సో మనం నోరు పారేసుకుంటాము అందరి మీద. లేకపోతే మనకు ఏ కష్టం లేదు కదా, అవతలోడికి మనం కష్టం క్రియేట్ చేస్తుంటా ఉంటాం. మనకు ఏ బాధ లేనప్పుడు మనమే ఇతరులకు బాధలాగా తయారవుతుంటా ఉంటాం. సో అలాంటప్పుడు నువ్వు శోధనలో పడకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. సో అంటే నీకు శోధనలు ఎప్పుడు వస్తాయో నీకు తెలియదు, చెప్పిరావు. శోధనలు ఎప్పుడు కూడా చెప్పిరావు. నువ్వు 40 సంవత్సరాలు ఆత్మీయంగా ఎదిగినా కూడా మళ్ళీ శోధనలు వస్తుంటాయి. ఎవరో ఒకరి ద్వారా ఎలాగైనా శోధనలు వస్తుంటాయి. పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సో అందుకే నేను ఏమడిగాను? విజ్డమ్ అడగాలి. అందుకే ఏ కష్టం రాకుండా ప్రార్థించుకోవడం గొప్పదే. కానీ ఏ కష్టం వచ్చినా కూడా వాటిని తిప్పి కొట్టడానికి శక్తినివ్వమని ప్రార్థించుకోవడం కూడా ఇంకా ముఖ్యము. ఎందుకంటే ఏ ధనవంతుడికైనా కష్టాలు వస్తాయండి, లేనివాడికైనా కష్టాలు వస్తాయి, ఉన్నవాడికి వస్తాయి, లేనివాడికి వస్తాయి, పండితుడికి వస్తాయి, పామరుకు వస్తాయి, చదువుకున్న వాళ్ళకు, చదువుకోలేని వాళ్ళకు వస్తాయి, బిజినెస్ చేసే వాళ్ళకు వస్తాయి, జాబ్ చేసే వాళ్ళకు వస్తాయి, ఏమి చేయకుండా ఖాళీగా తిని కూర్చే వాళ్ళకు కూడా వస్తుంటా ఉంటాయి. సో సో అందుకే నీ శోధనలు ఏదొచ్చినా కూడా హౌ టు హ్యాండిల్ దెమ్, అది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నిన్న యేసుప్రభు వారిని శోధించడానికి అపవాది వచ్చాడు. యేసుప్రభు వారు ఎలా హ్యాండిల్ చేశాడు? వర్డ్ ఆఫ్ గాడ్ తోటి హ్యాండిల్ చేశాడు. అండ్ అంతకుముందు శిష్యులకు ఏమని చెప్పాడు? మీరు శోధనలు వస్తాయి, రాకుండా ఉండాలంటే ప్రార్థించుకోమని చెప్పాడు. సో అలా హ్యాండిల్ చేయగలగాలి మనం కూడా. సో ఎలా హ్యాండిల్ చేయాలనేది జ్ఞానం అడగాలి దేవుణ్ణి. సో అప్పుడు దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. సో హౌ టు హ్యాండిల్ యువర్ టెంప్టేషన్, హౌ టు హ్యాండిల్ ద ఈవిల్ ప్లాన్స్. సో ఇట్స్ వెరీ స్మార్ట్గా ఆలోచించి మనము వాటిని తిప్పి కొట్టేసుకుంటూ ఉండాలి. సో ఒకటి, శోధనలు ఈరోజు రావట్లేదు కదా, నువ్వు టెన్షన్ ఏంటిది, నువ్వు ఇతరులను దూషించడం చేసావా? పడకుండాట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సో 1 కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం 13వ వచనము, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. సో ఇవన్నీ మనుషులకే. ఆర్థిక కష్టాల, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న కష్టాలే. మానసిక కష్టాల, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయే. సో ఇంకా భర్త సమస్య, భార్య సమస్య, పిల్లల సమస్య, పేరెంట్స్ సమస్య, అండ్ ఆర్థిక సమస్య, జాబ్ సమస్య, బిజినెస్ సమస్య, ఇవన్నీ కూడా భూమి పుట్టినప్పటి నుంచి వస్తున్నాయి. ఇవన్నీ కూడా సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరియు ఏది మీకు సంభవింపలేదు. ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నారో, ఏ శోధన గుండా వెళ్తున్నారో, భూమి మీద ఆల్రెడీ అలాంటి సిచ్యువేషన్ గుండా, అలాంటి సర్కమ్స్టాన్సెస్ గుండా, అలాంటి టెంప్టేషన్ గుండా ఆల్రెడీ కొన్ని లక్షల మంది అయ్యారు. ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది వెళ్ళారు. అంటే సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు. సో నీ శోధనకు ఒక సొల్యూషన్ ఉంది, నీ శోధనకు ఒక ఆన్సర్ ఉంది. దానికి ఆల్రెడీ దేవుడు పరీక్ష పెట్టడానికంటే ముందే నీకు దానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చేశాడు. దాన్ని ఉపయోగించాలి. అందుకే సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. చూసారా, దేవుడు నమ్మదగినవాడు. సో దేవుడు శోధించడండి. ఇక్కడ అపవాది అలో చేస్తాడు. సో అపవాది వచ్చి శోధించిపోతుంటా అంటాడు. కానీ ఆ టైంలో నువ్వు పడకుండా ఉండాలి, అది దేవుడి చిత్తము.
సో మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినదంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. చూడండి. సో మన కెపాసిటీ తెలుసు దేవుడికి, మన కెపాబిలిటీ తెలుసు, మన మైండ్ తెలుసు, మన మైండ్ సెట్ తెలుసు, మన స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ అన్నీ తెలుసు దేవుడికి. మనము ఏ విషయంలో పడిపోతామో, ఏ విషయంలో నిలబడతామో, ఏ విషయంలో మనం ఓర్చుకోగలుగుతామో, ఏ విషయంలో ఓర్చుకోలేమో, ఎంతవరకు ఓర్చుకోగలుగుతామో, ఎంతవరకు భరించగలుగుతామో అంతవరకే ఆయన మనకు అలో చేస్తాడట. అంతకు మించి ఎక్కువగా అలో చేయడు. నమ్మదగినవాడు. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 10 కేజెస్ బ్యాగ్ నువ్వు మోయగలిగితే దేవుడు అంతే పెడతాడు, 10 కేజెసే పెడతాడు. నువ్వు 25 కేజెస్ బ్యాగ్ మోయగలిగితే నీకు 25 కేజెస్ బ్యాగే మోపిస్తాడు, ఎక్కువగా మోపివ్వడు. సో ఈరోజు మీరు ఏ శోధన గుండా వెళ్తున్నారో అది మీరు సహించగలుగుతారు కాబట్టి, మీరు భరించగలుగుతారు కాబట్టే దేవుడు అలో చేశాడు ఆ శోధనను. అది మీరు మాత్రమే భరించగలుగుతారు. ఇప్పుడు మీకు వచ్చిన కష్టం ఇంకోరికి వస్తే మేబీ వాళ్ళు భరించకపోవచ్చు, కానీ మీకు ఏ కష్టం ఉందో అది మీరు మాత్రమే భరించగలుగుతారు కాబట్టి దేవుడు అది మీకు అలో చేశాడు. కొంతమందికి కొన్ని విషయాలలో భరించలేరు, దేవుడు దాన్ని అలో చేయకపోవచ్చు. సో వాళ్ళు ఏ విషయంలో భరించగలుగుతారో దాన్నే అలో చేస్తుండొచ్చు. అందుకే నీకు వచ్చే ప్రతి శోధన గుర్తుపెట్టుకోండి, నీకు ఒక్కదానికే కాదు, భూలోకంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉన్న శోధనలే ఇవన్నీ కూడా. సో ప్రతి మనిషి భూమి మీద అడుగు పెట్టాడంటే తప్పకుండా కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, ఆనందము, లాభము, నష్టము, సుఖము ఇవన్నీ ఉంటాయి. కానీ మనం సంతోషం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాము, బాధ వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేయగలగాలి, ఎలా ఓర్చుకొని వాటిని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది చాలా చాలా ముఖ్యము. చాలామంది సక్సెస్ని హ్యాండిల్ చేయలేరు. కొంతమంది సక్సెస్ వస్తే ఆగలేరు వాళ్ళు, కొంతమందికి ఉన్న పలంగా డబ్బు వస్తే ఆగలేరు, కొంతమందికి ఫెయిల్యూర్స్ వస్తే ఆగలేరు, తట్టుకోలేరు. సో కొంతమందికి నష్టం వస్తే ఆగలేరు. సో అలా కాకుండా నీకు సక్సెస్ వచ్చినా నువ్వు హ్యాండిల్ చేయగలగాలి, విక్టరీ వచ్చినా హ్యాండిల్ చేయగలగాలి, ఫెయిల్యూర్స్ వచ్చినా హ్యాండిల్ చేయగలగాలి, సంతోషం వచ్చినా హ్యాండిల్ చేయగలగాలి. కొంతమంది సంతోషాన్ని ఆపుకోలేరు, తట్టుకోలేరు వాళ్ళు సంతోషం వస్తే, కొంతమంది బాధను ఆపుకోలేరు, తట్టుకోలేరు. సో రెండు ప్యారలల్గా వస్తుంటాయి మన మనిషి జీవితంలో. సో మనుషులందరికీ కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. అందుకే నీ మనసు మీదకి ఏది అతిగా తీసుకోకు, అతిగా తీసుకొని బాధపడకు. ఇదే ముఖ్యమైన కీ. ప్రతి ఒక్కరికి నేను చాలా సంవత్సరాల నుంచి చెప్పేది ఒకటే, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. ఏ రోజు ఆ రోజు వదిలేసి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. నీ గతాన్ని గుర్తొస్తుందా, అక్కడ అపవాది నీ గతాన్ని గుర్తు చేస్తున్నట్టు, నీ గతంలో జరిగిన మోసం కావచ్చు, నువ్వు చేసిన మోసం కావచ్చు, గుర్తు చేస్తున్నాడా, అది అపవాది క్రియ. దేవుడు ఎప్పుడైనా మన పాస్ట్ని ఎరేస్ చేస్తుంటా అంటాడు, ప్రజెంట్ని కన్సిడర్ చేస్తుంటా అంటాడు. సో నీకు ఏ కెపాసిటీ ఉందో, ఏ కెపాబిలిటీ ఉందో దేవుడికి తెలుసు. నువ్వు అనుభవించగలుగుతావు, నువ్వు దాన్ని భరించగలుగుతావు కాబట్టి దేవుడు నీకు ఆ కష్టాన్ని ఇచ్చాడు. సో నీకు ఆ సామర్థ్యం ఉంది, ఆ హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉంది కాబట్టి దేవుడు నీకు ఆ శోధన పెట్టాడు. సో చాలామందికి అది ఉండదు, దేవుడు ఇవ్వకపోవచ్చు, వాళ్ళకు వేరే విషయంలో ఉండొచ్చు, అది ఆ విషయంలో శోధించవచ్చు వాళ్ళను దేవుడు. సో శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగజేయును. సో శోధించడానికి దేవుడు అపవాది యాక్సెస్ ఇస్తాడు, అండ్ ఆ తప్పించుకోవడానికి కూడా మార్గాన్ని కూడా ఆయన కలుగ చేస్తాడట. సో అందుకే దేవుడు నమ్మదగినవాడు. ఈ టైంలో, ఈ శోధన కాలంలో దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు. ఈ శోధన కాలంలో దేవుడు మన నీతిని చూస్తాడు, పరిశుద్ధతను చూస్తాడు. నువ్వు వాక్యంలో ఎలా స్థిరంగా ఉన్నావో చూస్తాడు, నువ్వు ఎలా నీతిగా ఉన్నావో చూస్తాడు, ఎలా పరిశుద్ధంగా ఉన్నావో చూస్తాడు. ఈ శోధన కాలంలో ప్యూరిఫికేషన్ అంటారు దీన్ని. సో పరిశుద్ధపరుస్తుంటా అంటాడు. లోపల ఒక పరిశుద్ధాత్మ అగ్నిని పెట్టి మన లోపల ఉన్న బలహీనతలను తీసివేస్తుంటా అంటాడు. సో మనకు అన్ని రాగానే గర్వం వచ్చేస్తుంది. అందుకే కొన్ని శోధనలు వచ్చినప్పుడు మనిషి గర్వాన్ని తగ్గించుకుంటాడు, అహంకారాన్ని తగ్గించుకుంటాడు. ఆ శోధన కాలంలో మనిషి ఎంతో జ్ఞానంలో ఎదుగుతాడు, తెలివిలో ఎదుగుతాడు, తనకు కెపాబిలిటీ వస్తాయి. అందుకే మనిషి సక్సెస్లో ఉన్నప్పుడు నేర్చుకునే దానికంటే ఫెయిల్యూర్లో ఉన్నప్పుడే నేర్చుకునేది ఎక్కువగా ఉంటాయి. అందుకే శోధనలు వచ్చినప్పుడు అయ్యా ఎందుకు వచ్చిందని అనకు, ఈ శోధనను నేను ఎలా జయించాలని అడుగు. కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం ఎందుకు వచ్చిందని అడగకు, ఈ కష్టాన్ని జయించే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అని అడుగు. ఈ యొక్క కెపాసిటీ నాకు, విజ్డమ్ని, నాలెడ్జ్ ఇవ్వమని అడుగు. నీ చేతిలో ఒక 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ పెట్టాను, నాకు ఎందుకు ఈ ఎగ్జామ్ పెట్టినామని అడగకు దేవుణ్ణి. ఈ ఎగ్జామ్ని ఎలా రాయాలో జ్ఞానం ఇవ్వు, ప్రిపరేషన్ నాకు ఇవ్వు అని అడుగు దేవుణ్ణి. దేవుడు జ్ఞానం ఇస్తాడు.
సో పరీక్ష లేకుండా ప్రమోషన్ ఉండదు, పరీక్ష లేకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేము. సో అందుకే మనకు వచ్చే శోధనలు కూడా నెక్స్ట్ లెవెల్కి మన ఆత్మీయ జీవితాన్ని ప్యూరిఫై చేయడానికే. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. ఇక్కడ అందరి దగ్గర ఒక 2-3 కోట్లు ఉన్నాయి అనుకోండి, ఎవ్వరు కూడా ఈ ప్రేయర్ మీటింగ్లో వినేవాళ్ళు కాదు. సో అందరికి ఇంకా అన్నీ ఉన్నాయి, కారు ఉన్నది, బంగ్లా ఉన్నది, బంగారం ఉన్నది, బట్టలు ఉన్నాయి, అంచి దర్జాగా ఫోన్లు అవి ఇవి అన్నీ ఉన్నాయి, కానీ ఎవ్వరు కూడా రారు. సో అలాంటి వాళ్ళు ఆత్మీయంగా ఎదగలేరు. సో మన కష్టాలు, మన బాధలు, మన చింతలు, మన విచారణ, మన శోధనలు ఇంకా ఆత్మీయంగా ఎదిగేలాగా సహాయం చేస్తాయి. సో దేవుడు ఒకరిని శోధిస్తున్నాడంటే దాని వెనుకల దేవుడి యొక్క ప్రణాళిక ఉంది, దేవుడి యొక్క చిత్తం ఉంది, దేవుడి యొక్క తలంపులు ఉన్నాయి, దేవుడి యొక్క నడిపింపు ఉంది. సో అలాంటి వాళ్ళనే శోధిస్తున్నాడు దేవుడు. సో ఇప్పుడు మనందరం ఏ శోధన గుండా వెళ్తున్నామో అది మనుషులకు కలుగు శోధన తప్ప ఏది ఇంకా వేరేది ఏమీ లేదు. నీకున్న పిల్లల సమస్య, భర్త సమస్య, భార్య సమస్య, కుటుంబ సమస్య, ఉద్యోగ సమస్య, జాబ్, బిజినెస్, ఇవన్నీ భూలోకంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న సమస్యనే రిపీట్ అవుతున్నాయి. ఒకరికి ఎక్కడో జరిగింది, మనకు జరుగుతున్నాయి. సో జరిగిన సమస్యలు, ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్, ఇవన్నీ కామన్. సో ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్, నాలెడ్జ్. సో ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేయను. సో అందుకే అడగాలి, విజ్డమ్ అడగాలి, ఐడియా ఇవ్వమని అడగాలి, జ్ఞానం ఇవ్వమని అడగాలి. సో నీకు ఒక పరిస్థితి ఉన్నాయి, చుట్టూ మేఘాలు కమ్ముకున్నాయి, అన్ని ద్వారాలు మోసుకుపోయాయి. అయ్యా నాకు ఒక ఐడియా నీవు ప్రభువా, నా మార్గాలను సరళం చేయనాయన, నాకు నూతన ద్వారాలను ఓపెన్ చేయండి. ఐఎమ్ అనేబుల్ టు గో. నడి మధ్యలో ఉన్న సముద్రంలా నావలాగా ఉంది, సముద్రంలో ఉన్న నావలాగా ఉంది నా పరిస్థితి. నన్ను మార్గాలను సరళం చేయండి, నాకు ఒక జ్ఞానం ఇవ్వండి, ఒక ఐడియా ఇవ్వండి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడేయడానికి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. మనకు వచ్చే ప్రతి ఐడియా కూడా ఆయన ఇస్తేనే వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. మనకు అన్ని ఐడియాస్ వస్తుంటాంటే కదా, ఏదో ఒకటి మంచి ఐడియాస్, అవన్నీ కూడా మనం అనుకుంటాం నా ఐడియా అని. కానీ దేవుడే ఆ కష్టకాలంలో కొన్ని ఐడియాస్ ఇస్తుంటా అంటాడు మనకు. ఐడియాస్ ఇచ్చి దాని ద్వారా మనల్ని నడిపిస్తుంటా అంటాడు. అందుకే ఈ వాక్యం అందరూ కూడా గుర్తుంచుకోండి. 1 కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం 13వ వచనము, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అందుకే ఏది మనసు మీదకి ఎక్కువగా తీసుకోకు. దేవుడు నమ్మదగినవాడు, ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. ఆయన ఎంతవరకు మనము బేర్ చేయగలుగుతామో అంతవరకు ఆయన ప్రెషర్ పెడతాడు, ఎంతవరకు మనం భరించగలుగుతామో అంతవరకు ఆయన శోధిస్తాడు, ఎంతవరకు మనము హ్యాండిల్ చేయగలుగుతామో అంతవరకే ఇస్తాడు. కానీ అంతకు మించి 0.1% కూడా మనకి ఇవ్వలేడు. ఎందుకంటే ఈరోజు మనం ఇవన్నీ భరిస్తున్నామంటే మన దగ్గర శక్తి ఉంది కాబట్టి భరిస్తున్నాము. ఆ శక్తి లేకపోతే ఆయన కూడా ఇవ్వడు. కాబట్టి మీరు సహింపగలిగినదంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. సో ఈ గాడ్ విల్ నాట్ గో బిహైండ్ యువర్ లిమిట్. నీ లిమిట్ కానీ, నీ లిమిటేషన్ కానీ, నీ కెపాబిలిటీ, స్ట్రెంగ్త్ను మించి ఆయన వెళ్ళడు. అందుకే ఆయన ఎప్పుడైనా నమ్మదగిన వాడు, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు సహింపగలుగుటకును, అంటే నువ్వు అలా శోధన కాలంలో భరించడానికి, అంటే విశ్వాసంలో నిలకడగా ఉండడానికి, ఆత్మీయంగా నిలకడగా ఉండడానికి, ఆ సహించడానికి కూడా ఆయన్నే నీకు శక్తినిస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. సో ఈ శోధన కాలంలో మనం ప్యూరిఫై అవుతాం. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మీరు కష్టం వచ్చినప్పుడు మీ కెపాసిటీ పెరుగుతుంది, మీ కెపాబిలిటీ పెరుగుతుంది, మీ యొక్క ర్యాంకింగ్ పెరుగుతుంది, మీ నాలెడ్జ్, విజ్డమ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనకు కష్టం వచ్చింది అనుకో, కొన్ని హ్యాండిల్ చేయగలుగుతాం, చాలా హ్యాండిల్ చేయగలుగుతాం. మన పిల్లలకు హ్యాండిల్ చేయలేరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకు కెపాసిటీ లేదు, కెపాబిలిటీ లేదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. బట్ మనకు అవన్నీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. కొన్ని కష్టాలు వస్తే మనము హ్యాండిల్ చేయగలుగుతాము. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎంత పెద్ద రోగమైనా కూడా నేను నయం చేస్తామని ధైర్యంగా చెప్తాడు. ఆయన భయపడాడు డాక్టరు. ఎందుకు? ఆయనకు తెలుసు హౌ టు ట్రీట్ ద పేషెంట్ అనేది. ఒక క్యాన్సర్ వచ్చినా, బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, ఎంత పెద్ద ఫ్రాక్చర్స్ అయినా కూడా మీరేం భయపడకండి, నేను హ్యాండిల్ చేస్తాను, నేను ఆపరేషన్ చేస్తాను, మళ్ళీ 3 monthsలో 6 monthsలో నేను నార్మల్ చేస్తానని ఆయన ధైర్యం చెప్తాడు. ఎందుకు? ఆయనకు నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అదే నాలెడ్జ్, విజ్డమ్ లేని వాళ్ళు ఒక రోడ్డు మీద పెట్టాడు, అయ్యో కాళ్ళు ఇరిగిందా, ఇక లేవడు, కాళ్ళు మొత్తం బోన్ ఇరిగిందా, ఫ్రాక్చర్ అయిపోయిందా, ఇక అతుక్కోదు, ఓ క్యాన్సర్ అయ్యగా చచ్చిపోతాడు. సో డాక్టర్ కాప వేరే వాళ్ళందరూ ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఎందుకు? వాళ్ళకు నాలెడ్జ్ లేక, విజ్డమ్ లేక, ఎక్స్పీరియన్స్ లేక. అదే డాక్టర్ అయితే అలా మాట్లాడు, ధైర్యంగా మాట్లాడతాడు. నేను నయం చేశాను చాలా వరకు, ఇది కూడా నయం చేస్తాను అని ప్రయత్నిస్తాడు. సో మనకు కూడా కష్టం వచ్చినప్పుడు ఎందుకు కష్టం వచ్చిందని కాకుండా ఆ కష్టాన్ని, ఆ బాధను, ఆ విచారణను, ఆ నష్టాన్ని ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వమని ముందడికి వెళ్ళాలి. ఆ కష్టానికి ఎదురుగా వెళ్ళాలి. మనము భయపడద్దు.
డోంట్ స్కిప్ ద ట్రయల్స్. ఆ ట్రబుల్స్ని స్కిప్ చేయకు. ఆ కష్టానికి ఎదురుగా వెళ్ళాలి. తప్పదు, కొన్నిసార్లు జయించాలి, మనము ఢీ కొట్టాలి వాటన్నిటిని. అంతేకాని భయపడుకుంటా కూర్చుంటే పనులు జరగవు. సో ఎంత కష్టమైనా కూడా నీ విశ్వాసంతో ముందడికి నడుస్తూనే ఉండాలి. అధైర్యపడద్దు, గుండె ధైర్యంతో ముందడికి వెళ్తూనే ఉండాలి. సో అందుకే శోధన కాలంలో గుండె ధైర్యాన్ని చెడిపోవద్దు. శోధన కాలంలో ప్రార్థించడం మానద్దు. శోధన కాలంలో బైబిల్ చదవడం మానద్దు. శోధన కాలంలో దేవుని నమ్మడం మానద్దు. ఎందుకంటే అవన్నీ ఆపేసావంటే నీ శోధనలు రిపీటెడ్ అవుతుంటా ఉంటాయి, కంటిన్యూస్గా అవుతుంటా ఉంటాయి. 1 మంత్లో పోయేది కాస్త 1 ఇయర్ అయినా అలాగే ఉంటుంటా ఉంటాయి. సో నువ్వు శోధనలు రివర్స్ కొట్టాలంటే నీ ప్రార్థన, నీ వాక్యము, నీ ఆత్మీయ జీవితం మాత్రమే ఉపయోగపడుతుంటుంది. చూద్దాము. యాకోబు 1 అధ్యాయం 2 వచనము. నా సహోదరులారా, మీరు విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. చూసారా, మీ విశ్వాసనముకు కలుగును పరీక్ష. విశ్వాసానికి వస్తున్నాయి ఈ శోధనలు. నువ్వెంత వాక్యం ఎంత నేర్చుకున్నావు? వాక్యంలో నిలకడగా ఉన్నావా? దేవుణ్ణి నమ్ముతున్నావా? కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్మలేకపోతున్నావా? సహాయంలో దేవుణ్ణి నమ్మలేకపోతున్నావా? సో కలుగు పరీక్ష. సో నీకు వచ్చే అన్నీ కూడా పరీక్షలు. ఇవన్నీ కూడా ఓర్పును పుట్టించుమని ఎరిగి. అంటే పరీక్ష టైంలో, శోధన కాలంలో మనం తిట్టదు. సో పేషెన్స్గా ఉండాలి, ఓపిక పట్టుకొని ఉండాలి, ఓర్పుతో ఉండాలి. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనుడి. గుర్తుపెట్టుకోండి, శోధనలు వచ్చినాయని బాధపడక అంటున్నాడు దేవుడు ఇక్కడ. మహానందం అని ఎంచుకొనుడి. ఎందుకంటే ఈరోజు కష్టం వచ్చిందా, ఆ కష్టం వెనకాల దేవుడు సుఖాన్ని ఇస్తాడు. ఈరోజు నష్టం వచ్చిందా, నష్టం వెనకాల లాభాన్ని ఇస్తాడు. ఈరోజు బాధ వచ్చిందా, బాధ వెనకాల ఆనందాన్ని ఇస్తాడు. సో ప్రతి శోధన వెనుక దేవుడి యొక్క ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక నిన్ను మంచి చేయడానికే కానీ చెడు చేయడానికి కానే కాదు. అందుకే మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనుడి. అంటే నీ కష్టాల్లో కూడా నవ్వడం నేర్చుకో, నీ బాధలో కూడా నవ్వడం నేర్చుకో, నీ యొక్క దుఃఖంలో కూడా ఆనందంగా ఉండడం నేర్చుకో. ఎందుకంటే అవన్నీ తీసేస్తాడు దేవుడు. ఎందుకంటే శోధనలు వచ్చినాయంటే నీకు గుర్తుపెట్టుకో, నిన్ను ప్యూరిఫై చేస్తున్నట్టు. సో నువ్వు ఇంకా దేవుడికి దగ్గర అవుతున్నట్టు, ఇంకా దేవుల్లో ఎదుగుతున్నట్టు, దేవుడు నీకు నీ మీద ప్రణాళిక కలిగి ఉన్నట్టు, దేవుడితో ఇంకా సంబంధం పెరగడానికి అవకాశం దొరుకుతున్నట్టు. అంతే కదా, మన కష్టం వచ్చినప్పుడు ఇంకెక్కువగా మనం దేవుడు ఇంకా నీతిగా ఉంటాం, ఇంకా పరిశుద్ధంగా ఉంటాం. అయ్యో నా జీవితమే సక్కలేదు, నేను ఇంకొకరిని ఏమనాలి, నా జీవితమే బాగాలేదు, నేను ఇంకొకరిని ఎందుకు ద్వేషించాలి, నాకే కష్టాలు ఉన్నాయి, ఇంకొకరి గురించి ఎందుకు చెడుగా మాట్లాడాలి. సో ఇవన్నీ కూడా నీ శోధన కాలంలో మనిషి ఏమవుతాడంటే స్ట్రిక్ట్గా అవుతాడు. ఒక మనిషికి షుగర్ వచ్చిందనుకో, టైంకి లిమిటెడ్గా తింటాడు, ఏది పడితే అది తినడు, టైంకి తింటాడు, టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటాడు, ఒక డిసిప్లిన్గా ఉంటాడు. అదే శోధనలు కూడా మనల్ని డిసిప్లిన్ నేర్పిస్తుంది. శోధన టైంలో కూడా మనల్ని ఒక ప్యూరిఫికేషన్ చేస్తుంది. నీకు ఒక మనిషిలాగా మారాలి, మానవత్వంగా మారాలి అంటే అది శోధన ఉన్న సమయంలో. ఒక మనిషికి కష్టాలు ఏమీ లేవు, అన్ని సుఖాలే ఉన్నాయి. సో వాడికి ఏమొస్తుంది, గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది. వాడికి ఏమొస్తుంది, వాడికి నాంత తోపు ఎవరు లేరు అని ఇక ఏంటి పొగరు తలకెక్కుతుంది అంటారు చూసారా, అలా అవుతుంటాడు. సో కింద నడవలేడు, సో ఆకాశంలో నడుస్తాడు. సో అలా ఆకాశంలో నడిచే వాళ్ళను కిందికి దింపేది ఏదేంటంటే శోధన. ప్రతి మనిషి యొక్క కష్టము నేలను ఒదిగేలాగా చేస్తుంది. ప్రతి ఒక్క మనిషి యొక్క కష్టము, శోధనలు, వేదనలు, రోదనలు ఆకాశంలో ఎగురుతున్న మనిషిని నేల మీద నడిచేలాగా చేస్తుంది. కాబట్టి మహానందం అనుకో. ఎందుకంటే గాడ్ వాంట్స్ టు టీచ్ యూ సంథింగ్. సో యోబుకు ఒక శోధన. ఆయన పొద్దున్నే లేచేవాడు యోబు, దేవుడికి బలి అర్పించేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. కానీ అయినా కూడా దేవుడు అతనికి శోధన అలో చేశాడు. చాలా 40 సంవత్సరాలు శోధించాడు. తర్వాత చూస్తే యోబుకు ఒక లోపం ఉంది. ఏంటిది ఆ లోపము? నేను దేవుడి కంటే పరిశుద్ధుని, నేను దేవుడి కంటే నీతిమంతునని ఆయనకు ఒక ముళ్ళు ఉండే, ఆ గర్వం ఉండే. ఆ గర్వం తీసేయడానికి దేవుడికి 40 సంవత్సరాలు పట్టింది. సో శోధనలు వచ్చినప్పుడు మహాదానం అనుకోండి. ఎందుకంటే మన లోపల ఉన్న లోపాలను తీసివేస్తుంటా అంటాడు, మన లోపల ఉన్న బలహీనతలను తీసివేస్తుంటా అంటాడు, మన లోపల ఉన్న గర్వాన్ని, స్వార్థాన్ని, ద్వేషాన్ని, దురాశను, దుర్బుద్ధిని, దురాలోచనలను తీసివేస్తుంటా అంటాడు. ఇంకా ఆత్మకు పెట్టి, ఆత్మకు సామర్థ్యాన్ని ఇచ్చి, ఇంకా ఆత్మలో పరిపక్వత, మెచ్యూరిటీ లెవెల్ వచ్చేలాగా చేస్తుంటా అంటాడు. అందుకే మహాదానం అందం అనుకొని ఎంచుకోండి. ఓవర్ థింకింగ్, ఇక్కడ అందరికీ చెప్తున్నాను, డోంట్ థింక్ మచ్. ఓవర్ థింకింగ్ అనేది చాలా చాలా డేంజర్. సో నాకెందుకు వచ్చింది, జస్ట్ లీవ్ ఇట్, వచ్చింది ఏదో వచ్చింది. ఎలా ఓవర్కమ్ కావాలి? అవును, కడుపు నొప్పి వస్తుంది, కానీ ఎలా ఓవర్కమ్ కావాలి, ఎలా తగ్గించుకోవాలి?
అవును, తలనొప్పి వస్తుంది, ఎలా ఓవర్కమ్ కావాలి, ఎలా తగ్గించుకోవాలి. అవును, ఎడ్యుకేషన్లో ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, ఎలా చదువుకోవాలి, ఎలా ఓవర్కమ్ కావాలి. అవును, లైఫ్లో ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, ఎలా ఓవర్కమ్ కావాలి, ఎలా తట్టుకోవాలి. ఆ జ్ఞానం కలిగి ఉండాలి. చాలామందికి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచిస్తారు, ఎందుకు వచ్చిందని ఆలోచిస్తారు, కానీ సొల్యూషన్ గురించి ఆలోచించరు. సొల్యూషన్ గురించి ఆలోచించావంటే ఆ రోజు నుంచే నీకు ద్వారాలన్నీ దేవుడు ఓపెన్ చేస్తుంటా అంటాడు. నువ్వు సమస్య గురించి ఆలోచించి అయ్యో నాకెందుకు ఈ సమస్య వచ్చింది, నాకెందుకు ఈ సమస్య వచ్చింది, నాకెందుకు ఈ సమస్య వచ్చిందని అనుకున్నావు అనుకో, ఆ సమస్య 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. సరే, సమస్య మంచుకో వచ్చిందో చెడుకో వచ్చిందో, జాగ్రత్తగా అజాగ్రత్తకో కీడుకో వచ్చే దేనికో ఒక విధంగా సమస్య వచ్చింది, ఈ వాట్ నెక్స్ట్, నెక్స్ట్ ఏంటిది అని ఆలోచించి నువ్వు ముందడికి వెళ్తూ వెళ్తూ వెళ్తుంటే దేవుడు మార్గాలను సరళం చేస్తుంటా అంటాడు. సో అందుకే నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనుడి. సో మనమైతే బాధ మనకేమో కష్టము, కానీ దేవుడి దృష్టికి మాత్రం అది మంచే. అందుకే తెలియదు. అందుకే యూ షుడ్ లర్న్ అబౌట్ గాడ్స్ మైండ్ సెట్. దేవుడి మైండ్ సెట్ గురించి మనం ఎక్కువగా చదువుకోవాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. అప్పుడే నీకు ఏ కష్టం వచ్చినా కూడా అర్థమవుతుంటుంది. సో ఓహో, దేవుడు నన్ను ఈ విషయంలో తీర్చుతున్నాడు, ఈ విషయంలో నన్ను మలుచుతున్నాడు. సో మనం ఎలా అంటే దేవుడి చేతిలో ఒక రాయి లాంటి వాళ్ళము. సో ఈ శోధన వల్ల మనల్ని ఏం చేస్తాడంటే ఒక షేప్ లాగా మారుస్తుంటా అంటాడు దేవుడు. సో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇంకా తగ్గించుకునేది ఉంది, ఇంకెక్కడెక్కడ తీయించుకునేది ఉంది. సో ఇవన్నీ కూడా ఒక ఒక మంచి బండరాయిని ఒక శిల్పి ఎలాగైతే చెక్కుతాడో, ఈ శోధనల వల్ల కూడా మనల్ని కూడా దేవుడు అలా శోధనలు పెట్టి, ఆ కష్టం పెట్టి, ఆ నష్టం పెట్టి, ఆ బాధ పెట్టి, ఆ లేమితనం పెట్టి మనల్ని కూడా అలా చెక్కుకుంటూ వస్తూ అంటాడు. సో అందుకే ఆ శోధల నుంచి బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే చూడండి, పేదరికం నుంచి ధనవంతులైన వాళ్ళు నిలుపుకుంటారు, చాలా నిలుపుకుంటారు. వాళ్ళ ఆస్తులను కావచ్చు, వాళ్ళ జ్ఞానాన్ని కావచ్చు, వాళ్ళ తెలివిని కావచ్చు. సో ఈ టైంలో దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు, ఈ టైంలో నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. సో ఈ టైంలో దేవుడు నీకు ఉన్న ప్రతి లోపాలను తీసేసి నీకు ఎక్స్పీరియన్స్ని ఇస్తాడు, టెస్ట్ మోనీస్ ఇస్తాడు. సో అందుకే యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏ శోధనలు ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, యు ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్ ఓన్లీ. దేవుడి కంట్రోల్లోనే ఉన్నావు. ఆయన కంట్రోల్లో ఎంతవరకు ఉన్నామంటే మన తుది శ్వాస వరకు, మన ఆత్మ ఆయన సన్నిధానానికి చేరే వరకు కూడా మనం ఆయన కంట్రోల్లోనే ఉంటాము. కాబట్టి సో నువ్వు నమ్మదగిన వాడు దేవుడు. సో దేవుడికి తెలియకుండా నీ జీవితంలో ఏ శోధన రాదు, ఏది రాదు. సో అప్పుడు నువ్వు ధైర్యంగా అడుగు దేవుణ్ణి, అయ్యా దిస్ ఈజ్ మై సిచ్యువేషన్, గివ్ మీ ద విజ్డమ్ హౌ టు హ్యాండిల్ మై సిచ్యువేషన్. దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్, గివ్ మీ ద విజ్డమ్ నాలెడ్జ్ హౌ టు హ్యాండిల్ మై ప్రాబ్లమ్. సో ఇది అడగండి దేవుణ్ణి. ఎందుకంటే దేవుడు ఆయన కూడా ఒంటరిగా ఏం చేయలేడు, మనిషితోటే చేయగలుగుతాడు ఏ చేసినా కూడా. సో నువ్వు జ్ఞానం అడుగు ఇస్తాడు, తెలివి అడుగు ఇస్తాడు, అలాగే బలం అడుగు ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. అయ్యా నాకు ఏం తెలియదు, నేను ఇంట్లోనే కూర్చుంటాను, నీ పని నువ్వు చేసుకో అంటే ఆయన చేసుకోలేడు. గాడ్ ఏ చేయాలన్నా మనిషితోటే చేస్తాడు, మనిషి ద్వారానే చేస్తాడు. సో కాబట్టి అది అడగండి విజ్డమ్ దేవుణ్ణి. మీరు సంపూర్ణులుగాను, సో చూసారా, పర్ఫెక్షన్ రావడానికి అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. సో ఈ శోధనలు ఎందుకు వస్తున్నాయి? నేను పరిపూర్ణంగా చేయడానికి, నీకు అన్ని విషయాలలో జ్ఞానం ఇవ్వడానికి, దేవుడు నీకు ఓర్పు అలాగే మేధస్సు పెరగడానికి, శక్తి పెరగడానికి, పేషెన్స్ పెరగడానికి, విజ్డమ్ నాలెడ్జ్ పెరగడానికి, పేషెన్స్ పెరగడానికి, నీలో పర్ఫెక్షన్ రావడానికి దేవుడు ఇవన్నీ కూడా అలో చేస్తున్నాడు. అందుకే శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. సో సహించమంటున్నాడు, భరించమంటున్నాడు, ఓవర్కమ్ కావాలంటున్నాడు. కొన్ని గడియలు ఉంటాయి, ఒక 3 months 6 months, ఆ గడియలను బేర్ చేయాలి, ప్రార్థించుకోవాలి. 1 hour కాదు, 3 hours ప్రార్థించుకోవాలి. గంట చదువుకోవడం కాదు, 2 hours చదువుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు దేవుళ్ళు ఎదగాలి. అప్పుడు నీకు శోధనలు తగ్గిపోతుంటాయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలు ఆపుతావో, విశ్వాసంలో ఎదగడం ఆపుతావో, నీ శోధనలు 2 కాస్త 4 అవుతాయి, 4 కాస్త 10 అవుతాయి. ఎప్పుడైతే నీ శోధనలు ఎక్కువైనా కొద్దీ ప్రార్థనలు ఎక్కువ చేస్తావో, 10 కాస్త 4 అవుతుంది, 4 కాస్త 2 అవుతుంది, 2 కాస్త 1 అవుతుంది, 1 కాస్త 0 అవుతుంది. సో ప్రేయర్ ఈజ్ ద వీపెన్. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వే ప్రార్థన చేసుకో, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నువ్వే ప్రార్థన చేసుకో, నువ్వే వాక్యం చదువుకో. సో దేవుడు ఆ ఓవర్కమ్ అయ్యే శక్తిని నీకు ఇస్తాడు.
సో యాకోబు 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలేను. చూసారా, మనము ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ విజ్డమ్ వల్లనే మనము ఏమవుతున్నాము, నశించిపోతున్నాము. నిజంగా చెప్పాలంటే ఈ కష్టాలు అందరికీ కామన్. సో నీకు ఒక్కడికే కాదు, నీకు ఒక్కదానికే కాదు ఈరోజు వచ్చిన కష్టము. అందరికీ ఉన్నాయి, కామన్గా అందరికీ కష్టాలే ఉన్నాయి. ఏదో ఒక సమస్య, అనారోగ్యం లేని శరీరం ఉండదు, సమస్య లేని కుటుంబం ఉండదు, అట్లాగే కష్టం లేని ఇల్లు ఉండదు. ప్రతి ఒక్కరింట్లో కష్టం ఉంటుంది. ఉన్నోడికి ఉన్నలాంటి కష్టాలు ఉంటాయి, లేనివాడికి లేని కష్టాలు ఉంటాయి, మధ్య తరగతి కష్టాలు ఉంటాయి. సో జ్ఞానం ఉన్నోడికి ఎక్కువగా ఉన్న కష్టాలు వేరే ఉంటాయి, జ్ఞానం లేనివాడికి కష్టాలు ఉంటాయి. జాబ్ ఉన్నోడికి కొన్ని కష్టాలు ఉంటాయి, జాబు లేనివాడికి కొన్ని కష్టాలు ఉంటాయి. పెళ్ళైన వాడికి కొన్ని కష్టాలు ఉంటాయి, పెళ్ళి కాని వాడికి కొన్ని కష్టాలు ఉంటాయి. సో అన్నీ ఉంటాయి. సో నువ్వేం చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి? నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధ కాదు, నేను ఈ కష్టాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని దేవుడు నీ విజ్డమ్ అడగాలంటున్నాడు. ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా చేయువాడు, దయచేయువాడు. చూసారా, మార్గం ఇస్తాడు, ఆ మార్గంలో శోధనలు వస్తాయి, ఆ శోధనలో దేవుడు మార్గాలను ఓపెన్ చేస్తాడు. అలాగే జ్ఞానం ఇస్తాడు, ఆ జయించే శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. సో అన్ని ఇచ్చేది ఆయనే. సో ఆయన్నే గాయపరిచేది ఆయనే, గాయాన్ని కట్టేది ఆయనే, కన్నీళ్ళు ఇచ్చేది ఆయనే, కన్నీళ్ళను తుడిచేది కూడా ఆయనే. ఆయన ద్వారానే మనకు ఏంటిది, ఈ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అందుకే నువ్వు ఎప్పుడైనా కూడా నువ్వు తీసే ప్రభు అని కాదు, నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా, నేను ఎలా ఈ పరీక్ష రాయాలి, ఈ 10th క్లాస్ ఎగ్జామ్ ఎలా రాయాలి. నువ్వు ఇంట్లోనే కూర్చొని అయ్యా ప్రభువా నాకు 10th క్లాస్ ఎగ్జామ్ రేపు ఉంది, నువ్వు వెళ్ళి రాసిరా అంటే దేవుడు రాయగలుగుతాడా? రాయలేడు కదా. అయ్యా ప్రభువా నాకు రేపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉంది, నాకు ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్ పాస్ చేయమంటే చేయగలుగుతాడా? అయ్యా నాకు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాయగలిగే శక్తిని ఇవ్వండి, ఆ ఎగ్జామ్ని పాస్ అయ్యగలిగే జ్ఞానాన్ని ఇవ్వండి అని నువ్వు అడుగు. దేవుడు అలా ఇస్తాడు. అంటే నువ్వు కష్టపడతాను అంటే దేవుడు చేస్తాడు. సో నేను దీన్ని ఓవర్కమ్ అవ్వాలనుకుంటున్నాను, అయ్యా నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నాకు జ్ఞానం ఇవ్వు. అయ్యా ప్రభువా నేను చదువుకోవాలనుకుంటున్నాను, నాకు జ్ఞానం ఇవ్వు. అయ్యా ప్రభువా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నాకు జ్ఞానం ఇవ్వు అన్నప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు ఆయన. సో కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. సో నీకు ఏ విషయంలో జ్ఞానం తక్కువగా ఉంది అంటే నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలవు. మనం కృంగిపోతాం, కష్టం రాగానే కృంగిపోతాం, నశించిపోతాము, అండ్ దిగజారిపోతాము, భయపడతాము, దిగులు పడతాము, చింత విచారణ ఇవన్నీ మొదలవుతాయి. అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉంది ముందట, దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి, నాకు ఈ శోధన ఉంది, నేను ఎలా హ్యాండిల్ చేయాలి, నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నీ ద్వారా ఆయన ఇంకా చేస్తుంటా అంటాడు అద్భుతాలు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. జ్ఞానం అయితే ఎవరిని గద్దించకుండా జ్ఞానంగా ఇస్తాడట. అయ్యా నేను పరీక్షలు పాస్ కాలేకపోతున్నాను, జ్ఞానం ఇవ్వు ప్రభువా ఎలా పాస్ కావాలో. అయ్యా ప్రభువా నేను జాబు రాలేకపోతున్నాను, ఎలా కావాలి. అయ్యా నేను డబ్బులు సంపాదించలేకపోతున్నాను, జ్ఞానం ఇవ్వండి. సో లేకపోతే నేను వాక్యంలో ఎదగలేకపోతున్నాను, ప్రార్థనలు ఎదగలేకపోతున్నాను. అయ్యా నాకు ముందు ఇన్ని శోధనలు ఉన్నాయి, వీటిని జయించే జ్ఞానము నాకు ఇవ్వండి అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. సో నువ్వు జ్ఞానం అడుగు, తీసే కాదు, నాకు తీసేసే శక్తిని నాకు ఇవ్వు, ఆ ఓవర్కమ్ అయ్యే శక్తిని నాకు ఇవ్వు. సో నీకు దేవుడు ఒకటి అలో చేశాడంటే అది జయించే శక్తిని కూడా నీకు ఇస్తాడు. అర్థమవుతుందా? సో రోగం రాకముందుకే మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర ఎప్పుడు. సో అలాగే నీ కష్టం రాకముందుకే నీ దగ్గర సొల్యూషన్ ఆల్రెడీ ఉంది. కానీ కొన్నిసార్లు మనం భయంతో, దిగులుతో ఆ కష్టాన్ని మనం గుర్తించలేము, దాని సొల్యూషన్ని మనం గుర్తించలేము. కాబట్టి సొల్యూషన్ ఇవ్వమని, ఐడియా ఇవ్వమని అడగండి, స్టెమినా ఇవ్వమని అడగండి, ఎనర్జీని ఇవ్వమని అడగండి, జ్ఞానం ఇవ్వమని అడగండి, ఓర్పుని ఇవ్వమని అడగండి, సో బలాన్ని ఇవ్వమని అడగండి. సో మనం ఎంతసేపు 5 ప్రేయర్లు, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, పెళ్ళి కావాలి, పెళ్ళైనాక పిల్లలు కావాలి, అంతే గివే ప్రేయర్లు. మనకు కష్టం వస్తే ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చాలామంది బిజినెస్ చూడండి, పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ అవన్నీ ఓవర్ నైట్లో ఏది ఎదగలేదు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు. కానీ వాళ్ళ మేధస్సు ఉపయోగించి, వాళ్ళ జ్ఞానం ఉపయోగించి ఆ కంపెనీని అన్ని కంట్రీస్లకు ఎక్స్పాండ్ అయ్యేలాగా చేసుకున్నారు. సో ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ అయ్యాయి. అంత బిజినెస్ అంత ఈజీగా ఓవర్ నైట్లో సక్సెస్ కావు. సో జ్ఞానము, వాళ్ళ దగ్గర జ్ఞానముతో అభివృద్ధి చెందుకున్నారు. ఇప్పుడు మీరు కూడా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యండి అనుకోండి. సో అండ్ ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర స్కిల్, టాలెంట్, విజ్డమ్, నాలెడ్జ్, ఆ జ్ఞానం ఉందా లేదా, ఆ పొజిషన్ని హ్యాండిల్ చేయగలుగుతాడా లేడా. ఇప్పుడు డాక్టర్ కూడా ఎలా ఉంటుంది, ఆపరేషన్ చేయగలుగుతాడా లేడా. సో అలాంటి వాళ్ళని సర్జన్ అంటారు.
అలాగే మనకు ఒక 10,000 జాబ్ కూడా మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ 10,000 జాబ్కి మనం అర్హులమా లేదా, హ్యాండిల్ చేయగలుగుతామా లేదా, రిసెప్షనిస్ట్ జాబ్ ఉంది, టాకటివ్గా మాట్లాడుతుందా లేదా, డాక్టర్ ఉంది, మంచి మంచి ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాడా, మంచి సర్జరీస్ చేస్తున్నాడా, సో మ్యాన్ ఆఫ్ గాడ్ ఉన్నాడు, బైబిల్ ప్రీచింగ్ కరెక్ట్ ఉందా లేదా, జ్ఞానం, ఇవన్నీ కూడా జ్ఞానము. జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నా కష్టం ఎందుకు వచ్చిందని ఆలోచించద్దు, ఆ కష్టాన్ని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలని ఆలోచించాలి. అది ఆలోచించడం కంటే జ్ఞానం ఇవ్వమని అడగాలి దేవుణ్ణి. దేవుడు తప్పకుండా గద్దింపకుండా ధారాళముగా దయచేస్తాడు. అయితే అతడు ఏమాత్రము నువ్వు సందేహింపక విశ్వాసముతో అడగవలెను. నువ్వు ఏది అడిగినా కూడా డౌట్ పెట్టుకొని అడగకు. అవుతుందా కాదా, ఉంటుందా పోతుందా, వస్తుందా రాదా, దేవుడు ఉన్నాడా లేడా, వింటాడా వినట్లేదా, వింటే ఎందుకు లేట్ అవుతుంది, డోంట్ గెట్ డౌట్. సో సర్వము ఆయన ద్వారానే వచ్చింది. అణువణువులో దేవుడు ఉన్నాడు, అణువణువులో ఆయన ప్రత్యక్షత ఉంది, గాలి పీల్చే గాలిలో ఆయన ప్రత్యక్షత ఉంది. సో నువ్వు చూసే చూపులో అన్నిట్లలో కూడా దేవుడి యొక్క ప్రత్యక్షత ఉంది. కాబట్టి సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగం వలె పోలియుండును. సందేహించేవాడు ఏమీ పొందుకోలేడు. కాబట్టి నీ శోధన వచ్చిందా, దేవుడి ముందు పెట్టు. అయ్యా ఈ శోధన ఇలా ఉంది, నేను ఎలా హ్యాండిల్ చేయమంటావు, నన్ను ఒకడు హింసిస్తున్నాడు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయమంటావు, నేను ఏమనుకున్నా కూడా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి నా గురించి నన్ను వెనకాల విమర్శిస్తున్నారు, సో నాకు వెన్నుపోటు పొరుస్తున్నారు, వీళ్ళను ఎలా హ్యాండిల్ చేయమంటావు. అయ్యా ఈ అప్పుల బాధలు ఉన్నాయి, నేను ఎలా హ్యాండిల్ చేయమంటావు. అయ్యా నా బిజినెస్లో ప్రాఫిట్స్ రావట్లేదు, నన్ను ఎలా హ్యాండిల్ చేయమంటావు. నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా, విజ్డమ్ ఇవ్వు ప్రభువా, నేను జాబ్ కావాలి, నాకు విజ్డమ్ ఇవ్వయ్యా. అయ్యా నాకు ఇంకా అన్ని విషయాల్లో జ్ఞానము కావాలి అని అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. సందేహపడకండి, డౌట్ పడకండి. సో నీ డౌటే నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకోలేవు. అందుకే అనుమానం కలిగి ఉండకూడి విశ్వాసము ఉండండి అని దేవుడు చెప్తుంటాడు ఎప్పుడు కూడా. అనుమానం వల్ల మనము చాలా ఆశీర్వాదాలు పొందుకోము. సో ఫేత్ ఆన్ గాడ్ ఈజ్ అల్టిమేట్ పవర్ ఫేత్ ఆన్ గాడ్. కష్టం వచ్చినా అదే విశ్వాసం, జవాబు వచ్చినా అదే విశ్వాసం, రాకపోయినా అదే విశ్వాసం, రోగం తగ్గినా అదే విశ్వాసం, తగ్గకపోయినా అదే విశ్వాసం. దట్ ఈస్ ద అల్టిమేట్ పవర్ ఆఫ్ ఫేత్. సో అల్టిమేట్ పవర్ ఫేత్కి అయితే అల్టిమేట్ పవర్ ఉంటుందండి. అల్టిమేట్ పవర్ మన ఫేత్ వల్లనే దేవుడు అట్రాక్ట్ అవుతాడు. మన ఫేత్ వల్లనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు నమ్ముట నీ వల్లనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యం అని దేవుడు చెప్పాడు. సో ఇవన్నీ చెప్పడానికి ఈజీయే, కానీ ప్రార్థించుకొని వీటన్నిటిని ఓవర్కమ్ కావాలి. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్లో మనం నివసిస్తున్నాము. మన పరలోక సంబంధ విషయాలు, దేవుడి సంబంధాలు మనకు అర్థం కావు. ఎందుకంటే మనం లోకంతో స్నేహం చేశాము, లోకంతో మనం సహవాసం చేశాము. కాబట్టి సో మనకు దేవుడి యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తించాలి. ఆ కళ్ళకు కమ్మిన బయర్లు అంటే ఆ గుడ్డితనాన్ని తీసివేయాలి, చీకటి మేఘాలను తొలగించుకోవాలి, ఎక్స్పాండ్ చేసుకోవాలి మన వే ఆఫ్ థింకింగ్, అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయాలి. ఎప్పుడైనా కూడా బౌండరీస్, లిమిట్స్ దాటి నువ్వు ఆలోచించాలి. అప్పుడు యూ విల్ కమ్ టు నో ద రియల్ గాడ్ పవర్. అందరిలాగా బాధపడకు, అందరిలాగా పెట్టుకోకు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన విచారణ, ఈ లోక సంబంధమైన బాధ, ఈ లోక సంబంధమైన వేదనలు, శోధనలు గుడితనాన్ని కలగచేస్తాయి, మనిషికి కృంగదీసేలాగా చేస్తాయి. నో, మై గాడ్ ఈజ్ అల్టిమేట్ పవర్. ఎందుకంటే మన దేవుడికి అల్టిమేట్ పవర్ ఉంది. సో ఇట్స్ వెలుగు సంబంధమే. సో ఆయన లోపల చాలా శక్తి ఉంది, ఆయన ద్వారా చాలా శక్తి వచ్చింది. సో అల్టిమేట్ పవర్ ఉంది. ఆ పవర్ని గుర్తించు. కానీ అయ్యో శోధన వచ్చింది, నీకు వచ్చిన శోధన కంటే నీ గాడ్ చాలా పెద్దవాడు, నీకు వచ్చిన వేదన కంటే నీ గాడ్ చాలా పెద్దవాడు, నీకున్న అనారోగ్య సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు. సో అందుకే బిహైండ్ ద లిమిట్ ఆలోచించండి దేవుణ్ణి, బిహైండ్ ద లిమిట్ ఆలోచించి మీ మనసులోనే పెట్టుకోండి దేవుడి గురించి. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్తము మార్గలందు అస్థిరుడు. సో ద్విమనస్కు అవుతుందా పోతుందా, ఉంటుందా ఉండదా, వస్తుందా పోతుందా, రాదా ఉంటుందా. సో ఇవద్దు. కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు. సో నువ్వు అవిశ్వాసంలో ఉన్నప్పుడు, నువ్వు అపనమ్మకంలో ఉన్నప్పుడు, నువ్వు డౌట్ ఉన్నప్పుడు దేవుడి మీద నువ్వేం పొందుకోలేవట. దేవుడు అదే చెప్తున్నాడు, అస్థిరుడివి, నువ్వు ద్విమనస్కు ఉండకూడదు. సో మై గాడ్ డెఫినెట్లీ విల్ డూ దిస్ ఇన్ మై లైఫ్. అంతే, నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఇది చేస్తాడు అని నమ్మి స్థిరంగా ఉండు. అలాగ స్థిరంగా ఉండమంటున్నాడు కానీ అస్థిరంగా ఉండకంటున్నాడు. ద్విమనస్కులు ఆశీర్వదించబడలేరు. అవుతుందా పోతుందా, ఉంటుందా అంటే 2 పడవల మీద ప్రయాణం చేయకండి. అయితే విశ్వాసం మీద ప్రయాణం చేయండి, లేతే అవిశ్వాసం మీద ప్రయాణం చేయండి. కాసేపు విశ్వాసం మీద ఒక కాలు, అవిశ్వాసం మీద ఒక కాలు పెట్టకండి.
సో పెడితే రెండు కాళ్ళు విశ్వాసం మీద అన్న పెట్టు, లేకపోతే రెండు కాళ్ళు అవిశ్వాసి అన్న పెట్టు. ఎందుకంటే అవిశ్వాసం ఉంటే ఇంకా బెటర్, దేవుడికి తొందరగా విశ్వాసిగా మార్చుకుంటాడు. కానీ ఆ వచ్చిరాని జ్ఞానం ఉంటుంది చూసారా, వాళ్ళనే మనం తొందరగా మార్చలేము. ఏమి రానోనైనా తొందరగా మార్చవచ్చు, అన్ని వచ్చినోనైనా తొందరగా మార్చవచ్చు, కానీ ఏమి రాకుండా అన్నీ వచ్చి అనుకున్నోని మాత్రం మనం తొందరగా మార్చలేము. సో వాళ్ళతో చాలా డేంజర్. ఏం రాకుండా అన్ని వచ్చని ఫీల్ అయ్యేటోళ్ళతోటి చాలా చాలా డేంజర్. సో ద్విమనస్కులతోటి చాలా డేంజర్, అన్నీ నాకే తెలుసు అనుకునేటోళ్ళకు. కాబట్టి ద్విమనస్కుడిగా ఉండద్దు. కనుక ప్రభు వలన తనకేమీ దొరుకునని తలంచుకొనరాదు. శోధన సహించువాడు ధన్యుడు. సో అతను శోధనకు నిలిచువాడై ప్రభువును తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ఇప్పుడు అర్థమైందా? శోధనలు సహించిన వాడందరికీ కూడా దేవుడు ఒక రివార్డ్ ఇస్తాడు, జీవ కిరీటాన్ని ఇస్తాడు. అందుకే శోధనలో పడిపోద్దు. ఇప్పుడు తాగుడనే వ్యక్తి మానేశాడు, మళ్ళీ పడిపోదు త్రాగుడనే వ్యసనంలో. సో భరించాడు భరించాడు భరించాడు. సో దేవుడు దానికి ఒక జీవ కిరీటాన్ని ఇస్తాడు, దేవుడు ఒక రివార్డ్ ఇస్తాడు ఆ శోధనను భరించినందుకు, సహించినందుకు. అందుకే సహించువాడు ధన్యుడు. సహించండి, భరించండి, ఓవర్కమ్ కావడానికి ప్రయత్నం చేయండి, కానీ పడిపోకండి. వద్దు, వాళ్ళని తిట్టద్దు తిట్టద్దు తిట్టద్దు. తిట్టేశావు, సో నువ్వు పడిపోయినట్టు. తిట్టకుండా ఆపుకో నోరు, పడిపోయినట్టు. తాగొద్దు త్రాగొద్దు త్రాగొద్దు అని అనుకున్నావు, కానీ త్రాగేశావు, శోధనలో పడిపోయినట్టు. త్రాగకుండా నిలబడ్డావు, సహించినట్టు, గెలిచినట్టు, భరించినట్టు. అతను శోధనకు నిలిచివాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇప్పుడు అర్థమైందా? మనందరికీ శోధనలు ఎందుకు వస్తున్నాయి? జీవ కిరీటం కోసము ప్రిపరేషన్. మనకు ఒక రివార్డ్ ఇవ్వడానికి ప్రిపరేషన్, జీవ కిరీటం ఇవ్వడానికి ప్రిపరేషన్. అందుకే రిలాక్స్ యువర్ హార్ట్. నీ హార్ట్ని రిలాక్స్ చేయి. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు మనందరికీ కూడా పరలోక రాజ్యం ఇస్తానని. ఎందుకంటే పరలోక రాజ్యం అంత ఈజీగా రాదండి. శోధనలు వేదనలు లేకుండా, లేకపోతే బాధలు కష్టాలు లేకుండా, అండ్ ప్యూరిఫికేషన్ లేకుండా. యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్ వితౌట్ స్ట్రగుల్స్, వితౌట్ ప్యూరిఫికేషన్, వితౌట్ హోలీనెస్, వితౌట్ రైచియస్నెస్ అండ్ వితౌట్ టెస్ట్. ఆ టెస్ట్ లేకుండా, రైచియస్నెస్ హోలీనెస్ లేకుండా యూ విల్ నెవర్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. సో ఇప్పుడు నీకు ఏ కష్టం ఉందో అది నిన్ను హెవెన్కి దగ్గరగా చేస్తున్నాయి. కాబట్టి హ్యాపీగా ఉండండి. ఇట్స్ ఓకే. ఆర్థిక సమస్యల మళ్ళీ అవి మనం ఓవర్కమ్ కావచ్చు, కుటుంబ సమస్యల ఓవర్కమ్ కావచ్చు, సో బలహీనతల ఓవర్కమ్ కావచ్చు, పడిపోతున్నామా ఓవర్కమ్ కావచ్చు, ప్రార్థన చేసుకోలేకపోతున్నామా ఓవర్కమ్ కావచ్చు, పిల్లల సమస్య ఓవర్కమ్ కావచ్చు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది, కానీ దాన్ని మైండ్లో పెట్టుకొని ఎందుకు 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 అనుకుంటే ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు. సో శోధన సహించువాడు ధన్యుడు, వాడికి ఏమి ఇస్తాడంటున్నాడు దేవుడు? జీవ కిరీటాన్ని ఇస్తా అంటున్నాడు. సో యాకోబు 1:13 దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఆయన ఏం శోధించాడు. సో ఇప్పుడు యేసు ప్రభువాన్ని శోధించింది దేవుడా లేకపోతే అపవాదియా? అపవాది వచ్చి శోధించాడు, దేవుడు ఎప్పుడు శోధించలేదు. కాకపోతే దేవుడు ద్వారాలను ఓపెన్ చేశాడు, అంటే పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు యోబు దగ్గర కూడా అపవాది వెళ్తాడు, నేను యోబుని కాసేపు శోధించుకుంటా అంటే, సరే శోధించుకోవని ప్రాణం మాత్రం తీయకు, కొంతవరకే నీకు పర్మిషన్ ఇస్తున్నా. సో అంతకు మించి నా భక్తుణ్ణి ఏమి చేయకని అపవాదికి దేవుడు యాక్సెస్ ఇస్తాడు, దేవుడు శోధించడానికి. సో దేవుడు పర్మిషన్ లేకుండా ఏది జరగదు. కానీ ఇక్కడ శోధించే దేవుడు అపవాది, దేవుడు మాత్రం కాదు. అందుకే దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు. నీకే కష్టం ఉందో, ఏ శోధనలు ఉన్నాయో అది నీ మంచికే, నీ చెడు కాదు. నీకు ఇప్పుడు చెడు అనిపించచ్చు, నీకు ఇప్పుడు అది పెయిన్ఫుల్గా అనిపించచ్చు, తర్వాత ఫ్రూట్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు నీకు అది కష్టంగా అనిపించవచ్చు, తర్వాత అదే నీకు లాభాన్ని తీసుకొస్తుంది. సో దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు. నీకు కీడు కోసమో, నిన్ను మేలు నీకు నశింప చేయడానికో, నిన్ను అన్యాయం చేయడానికో, నిన్ను అన్యాయస్తుడిగా చేయడానికో దేవుడు ఎప్పుడు కూడా శోధించట్లేదు, అలో చేయట్లేదు. సో ఎందుకు? నీకు మంచి చేయడానికి. ఆ శోధన వెనుక నీకేదో నేర్పిస్తున్నాడు, ఏదో జ్ఞానం ఇస్తున్నాడు, ఏదో ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు, ఏదో తెలివిని ఇస్తున్నాడు, ఇంకేదన్నా తగ్గించుకునేది ఉంటే తగ్గించుకునేలాగా చేస్తున్నాడు, ఆ యొక్క బలహీనతలను తీసేస్తున్నాడు, మన యొక్క సమస్యలను పెట్టి మనల్ని ప్యూరిఫై చేస్తున్నాడు, ఆ జీవ కిరీటాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు.
సో కాబట్టి నీకు వచ్చే శోధనలు నిన్ను కీడు చేయడానికి కాదు, నిన్ను నశింపజేయడానికి, నిన్ను ముంచివేయడానికి కాదు, అవన్నీ కూడా నీకు మేలు చేయడానికే. ఇప్పుడు మనమే ఊహ తెలిసిన పంచి ఎన్నో కష్టాలు వచ్చాయి, మనందరికీ కూడా కొన్ని వందల కష్టాలు వచ్చాయి, వందల ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, రోదనలు వచ్చాయి. అవన్నీ కూడా మనం దాటుకొని వచ్చామా? అది దేవుడి యొక్క కృప. అవన్నిట్లో కూడా దేవుడు మార్గాలను సరళం చేశాడు, దేవుడి యొక్క కృప. అందులో కూడా ఆయన ఇరుకులో కూడా విశాలత కలుగ చేశాడు కదా మనకు, దేవుడి యొక్క కృప. సో ఆయన నమ్మండి, ట్రస్ట్ గాడ్స్ టైం. అది ఏది జరిగినా పర్లేదు, నీ సిచ్యువేషన్ ఎంత వరస్ట్ అయినా కూడా బిలీవ్ గాడ్ ఓన్లీ. ఆయననే నమ్ము, నమ్మకం పెట్టుకో. నీ సిచ్యువేషన్ సూపర్ ఉందా అయినా నమ్ము, వరస్ట్ ఉందా అయినా నమ్ము, కష్టం ఉందా అయినా నమ్ము, బాధ ఉందా అయినా నమ్ము. ఎందుకంటే ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు, ఏది జరగదు కూడా. ఆయన చిటికేస్తేనే జరుగుతాయి, ఆయన చిటికైపోతే ఏది జరగదు. సో కీడు విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక. సో చూడండి, ఆయన ఎవరిని శోధింపడు గనుక. ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. డోంట్ బ్లేమ్ గాడ్. ఎందుకంటే ఆయన మంచి చేస్తున్నాడు, నీకు చెడు చేయట్లేదు. ఒకవేళ అపవాదికి పర్మిషన్ ఇచ్చినా కూడా దాని వెనకాల ఏదో మంచి ప్రణాళిక ఉంది, మంచి ప్రొడక్షన్ ఉంది, దాని వెనకాల ప్రొడక్టివిటీ ఉంది, ఒక మంచి రిజల్ట్ ఉంది. సో అందుకే డోంట్ బ్లేమ్ గాడ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. నీ సిచ్యువేషన్ వరస్ట్ అయినా బ్లేమ్ చేయకండి దేవుణ్ణి. ఇట్స్ మహాపాపం, దైవదూషణ మహాపాపము, పాపముతో సమానము దైవదూషణం. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయనకు తెలియదా? ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఒకటి కొడతాము, అంత మాత్రం చెడ్డవాళ్ళమా? మనకు తెలియదా? వాళ్ళు స్కూల్కి వెళ్ళి బాగుపడితే వాళ్ళే సంపాదిస్తారు, తెలియదా? తెలుసు కదా. సో స్కూల్లో టీచర్ హోంవర్క్ రాకపోతే కొడతారు, ఎందుకు? వాళ్ళకి తెలియదా? హోంవర్క్ రాస్తే వాళ్ళకు ఇంకా మంచి జ్ఞానము పెరుగుతుంది, రైటింగ్ ప్రాక్టీస్ అవుతుందని. సో అలాగే దేవుడు కూడా నమ్మదగిన వాడు. సో ఆయన ఒక దండించిన, ఒక శిక్ష పెట్టిన, లేకపోతే ఒక పరీక్ష పెట్టిన, ఒక శోధన పెట్టినా కూడా దాని వెనకాల ఒక మిరాకిల్ జరగబోతుంది. దాని వెనకాల ఒక గాడ్ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ జరుగుతుంది, దేవుడి యొక్క ప్రణాళిక ఎగ్జిక్యూట్ జరుగుతుంది, మనల్ని ప్యూరిఫికేషన్ చేస్తున్నట్టు. అందుకే డోంట్ బ్లేమ్ గాడ్. శోధింపబడుచున్నానని అనకూడదు, దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు, అపవాది చేత కూడా శోధింపబడుచున్నానని అనకండి. ఎందుకంటే దేవుడు పర్మిషన్ లేకుండా అది కూడా రాదు. కాబట్టి నువ్వు అపవాదికి ఎందుకు గ్లోరీ ఇస్తున్నావు? సో ఇవ్వద్దు కదా, అపవాదికి ఎప్పుడు గ్లోరీ ఇవ్వద్దు. సో నా దేవుడికే మహిమ కలుగును కాక. యోబు ఒకటే అంటాడు, నాకు ఆస్తి ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే, దేవుడికే మహిమ కలుగును కాక అన్నాడు. నాకు పిల్లల్ని ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే, దేవుడికే మహిమ కలుగును కాక అన్నాడు. నాకు ధనాన్ని ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే, ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే. సో దేవుడికే మహిమ కలుగును గాక అన్నాడు. కానీ ఎవరిని బ్లేమ్ చేయలేదు, ఇటు దేవుని బ్లేమ్ చేయలేదు, ఇటు అపవాదికి గ్లోరీ ఇవ్వలేదు. సో డోంట్ గివ్ గ్లోరీ టు డెవిల్ అండ్ డోంట్ బ్లేమ్ గాడ్. సో గుర్తుపెట్టుకోండి, శోధనలు వస్తున్నాయా, మహానందం అనుకోండి, ఇది నా జీవ కిరీటం, నా ప్యూరిఫికేషన్ అనుకోండి. సో చేంజ్ యువర్ మైండ్ సెట్. కష్టం వచ్చిందా, ఇట్స్ ఓకే, నాకు పరిష్కారం ఉంది, దానికి దేవుడి దగ్గర సొల్యూషన్ ఉంది. ప్రార్థించుకో, 1 year అయినా 2 years అయినా జయించు ఆ శోధనను ఓవర్కమ్గా. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ థింకింగ్ షుడ్ హ్యావ్ ఫర్ క్రిస్టియన్స్. సో ఎనీ బిలీవర్స్, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఎనీబడి షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. ఇప్పుడు ఒక కంపెనీ రన్ చేస్తున్నాడు ఒక వ్యక్తి, 1,00,000 ఎంప్లాయీస్ ఉన్నారు. కష్టాలు రావా వాళ్ళకు ప్రాబ్లమ్స్ రావా, ఇరుకులు రావా, ఇబ్బందులు రావా? వస్తాయి. కానీ వాళ్ళు జ్ఞానం ఉపయోగించి ఒక 10 మందితో డిస్కస్ చేసి, సో ఈ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ అవుదాం, సిఓ, ఎండి, మేనేజర్స్, ప్రోడక్ట్ మేనేజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ అందరూ కూర్చొని ఐడియాస్ తీసుకొని ఈ కష్టాన్ని ఎలా ఓవర్కమ్ కావాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, డే అండ్ నైట్స్ కూర్చుంటారు. 1 week 1 month వాళ్ళు కష్టపడతారు, ఒక ప్లాన్ గీసుకుంటారు, ఒక ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. సో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్, నువ్వు థింక్ చేయి సొల్యూషన్ కోసం, ఆటోమేటిక్గా దేవుడు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, ఐ రియల్లీ థ్యాంక్స్ ఫర్ దిస్ మెసేజ్ మై లార్డ్. ఈ మెసేజ్ ద్వారా మా మనోనేత్రాలను తెరిచావు తండ్రి. మాలో డబల్ పోర్షన్ ఆఫ్ స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ, విజ్డమ్, నాలెడ్జ్ని మాకు దయచేసి మమ్మల్ని ఇంకా ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా స్ట్రాంగ్ చేసినందుకు వందనాలు. ఇప్పటివరకు కష్టాలు వస్తే భయపడ్డాం, బాధపడ్డాం తండ్రి. కానీ ఈ వాక్యం ద్వారా శోధనలు వచ్చినా కూడా భయపడకు, మహానందమని ఎంచుకో అన్నావు అయ్యా. శోధన సహించేవాడు ధన్యుడు, నీకు జీవ కిరీటాన్ని ఇస్తానన్నావు తండ్రి. ఇంత గొప్ప వాక్యాలు మాకిచ్చి మమ్మల్ని వాక్యం ద్వారా బలపరిచి, స్థిరపరిచి, మీ శక్తి చేత మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ. ఐ ప్రే.